అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు సుజాత తన ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి 3 సంవత్సరాల నుంచి మేము హాస్పిటల్లో చూపించుకున్నాం. ఫస్ట్ ఒక దగ్గర చూపించుకుంటే అప్పటికి మాకు అసలు అవగాహన ఏం తెలియదు. అప్పటికి ఏంటంటే హాస్పిటల్కి పోయాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము, మందులు వాడాము. మందులు వాడినాక అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఎగ్గు పెరగట్లేదు అనమాట. అప్పుడు ఫాలిక్యులర్ స్టడీ రోజు మార్చి రోజు రమ్మంటారు. పోయేటప్పుడు ఎగ్ ఏం పెరిగింది, మంచి సైజుకే పెరిగింది, బాగుంది అంటారు. నెల వచ్చేతలకి ఎదురు చూసేది, ఎగ్ బాగుందన్నారు, ఈ నెల నిలబడుతుందేమో అని చెప్పి ఎదురు చూసేది. అటు ఎదురు చూసేది చెప్తే నాకేం తెలిసేదిలే. ప్రతి నెల ఎదురు చూసేది. అప్పుడు నెల వచ్చేతలకి డేట్ వచ్చేసేది, నాకేం గర్భం నిలబడేదిలే. ఒక 5 నెలలు అటు చూపించుకున్నాము, ఆగిపోయినాం మేము. మళ్ళీ ఇంకొక దగ్గర హాస్పిటల్కి పోయాం. దానికంటే ఇంకొంత పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటల్. అక్కడ కూడా ట్రీట్మెంటు, మందులు ఇయే కానీ మాకు ఇంకేం అవగాహన లేదు. వాళ్ళు కూడా అంతే, మందులు, స్కానింగ్లు ఈ తప్పితే ఇంకేమి లే. అప్పుడు మేము చూపించుకుంటా ఉండేము. మా ఊరు దగ్గర వాళ్ళు పిల్లల కోసం చూపించుకుంటున్నారా అని చెప్పి అడిగారు. చూపించుకుంటున్నాం అని చెప్పి. ఏ హాస్పిటల్ అంటే పలానా హాస్పిటల్ అని చెప్పాము. సరే, నెల్లూరులో పిల్లల కోసం చాలా హాస్పిటల్ ఉన్నాయి కాదనలా. కాకుంటే ఆండాలమ్మ హాస్పిటల్కి పోండి, పిల్లల కోసం ట్రీట్మెంట్ అక్కడే బాగుండేది అన్నారు. మా ఆయనకి ఏం దోచిందో ఏమో. అప్పుడు వెంటనే ఈ నెల చూపించుకుంటున్నామనే కానీ చూపించేసుకొని నెక్స్ట్ మంత్ వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి అడుగు పెట్టంగానే ఈ వాతావరణం అంతా మాకు కొత్తగా అనిపించింది. కొత్తగా వేరుగా అంటే ఎట్లా? వేరుగా అంటే మేడం, మందులు, ట్రీట్మెంట్ ఇవి కాదు, మనిషి సంతోషంగా ఉండాలి. ట్రీట్మెంట్ ఒకటే కాదు, మనిషి సంతోషంగా ప్రశాంతంగా ఉంటే మన బాడీలో పనితీరు కూడా బాగుంటుంది అని చెప్పారు. అప్పటికి మాకు 100లో ఒక 30% అవగాహన వచ్చింది. తర్వాత వీడియోస్ చూడమని చెప్పారు. వీడియోస్ చూసే కొద్దీ ఇంకా జ్ఞానం వచ్చింది మేడం. అంటే ధైర్యంగా ఉండేది మాకు ఉండగలిగాం, అలవాటైంది. అంతకంటే ముందు నా భర్త మారాడు మేడం. పీరియడ్ వచ్చినప్పుడు తను బాధపడేది, నేను బాధపడుతుండేది. తను బాధపడేది చూసి ఇంకా నాకు వేరుగా ఉండేది అనమాట, బాధగా ఉండేది. ఆ వీడియో చూడడం వల్ల ఆయన చూసేది లేదు మేడం. నేను చూస్తా, ఆయన పక్కనే కూర్చునేది, నాతో కూడా ఆయన చూసేది. అంటే తను కూడా మారుతాడు అని. అప్పుడు ఆయన చూసినప్పుడు టాల్మించి ఆయన ఒకవేళ పీరియడ్ వచ్చినా కూడా నా కాడికి ముందు బాధపడబాకు అని చెప్పేది. అని చెప్పేది తను. అట్లా బాధపడకుండా సంతోషంగా ధైర్యంగా ఉండేది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, పిల్లలేం కావాలి కానీ ఈ సమాజం ఈ జరిగే వాటిని బట్టి నా పిల్లలు మంచిగా పుడతారో లేకుంటే ఎట్టుంటారో ఏమో ఆ భయం ఎక్కువగా ఉండేది నాకు. ఎందువల్ల? ఈ సమాజంలో జరిగేదాన్ని బట్టి మేడం నాకు ఏం జరుగుతుంది, ఏం స్పెసిఫిక్ అంటే పిల్లలు మంచి నడవడికగా కాకుండా అంటున్నారు మేడం. పిల్లలు కావాలి, మళ్ళీ కడుపులో ఈ భయం, బాధ ఉండేది నాకు. ఆ వీడియోస్ లో ముందు మీరు ప్లే చేస్తుంటారు మేడం. ఆ ప్లే చూసి నాకు గట్టిగా స్పష్టంగా చెప్పుకోవడం నేర్చుకున్నాను మేడం. అట్టా చెప్పుకోవడం అలవాటు చేసుకునేదే గాక మీరు చెప్పారు మేడం, మంచి విత్తనం వేసినప్పుడు మంచి మొక్కే వస్తుందని. అట్టా అప్పుడు ఆ మాట నేను గుర్తుపెట్టుకొని నేను ఈ విధంగా అనుకుంటే నా బిడ్డ కూడా ఈ విధంగానే ఉంటాడు అని నమ్మకం కలిగింది, ధైర్యం వచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ నాకు పీరియడ్ కూడా రెగ్యులర్గా వచ్చేది లేదు మేడం. మీరు ఎక్సర్సైజ్ చెప్పారు, బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్
అంటే ఫస్ట్ చేసినప్పుడు 2 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోయేది. కాకుంటే కంటిన్యూగా చేయడం వల్ల 5-6 నిమిషాలు చేయగలిగేది. రోజు ఒక్క పూట చేసేది. నాకు పీరియడ్ రెగ్యులర్గా వచ్చేసేది. అట్ట ఎన్ని నెలలకి రెగ్యులర్ గా వచ్చింది? 2 నెలల కల్లా వచ్చేసింది. వచ్చేసింది రెగ్యులర్గా చేసేది నేను. దానివల్ల అంటే గర్భసంచి పనితీరు బాగుంటది అనేది అర్థమైంది. దాని రిజల్ట్ కూడా నేను చూశాను కాబట్టి దాని మీద నమ్మకం కలిగింది నాకు. మళ్ళీ జంక్ ఫుడ్ జోలికి బాగూడదు అని చెప్పారు. అట్టే న్యాచురల్ ఫుడ్ తింటా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పాలు, గుడ్డు, అట్లా న్యాచురల్ ఫుడ్ అవి మెయింటైన్ చేస్తా వచ్చాం మేడం. అదే పక్కన వాళ్ళకే తొందర వేసిపోయేది. వాళ్ళ తొందర వల్ల మాకు కూడా ఫస్ట్ అవగాహన లేకముందు మాకు కూడా భయంగా ఉండేది. అదే కాక కొందరు చాలా హాస్పిటల్లో చూపించుకుంటారు. వాళ్ళు తిరిగి కూడా వాళ్ళకి పిల్లకాయలు కలగలేదు అని చెప్పేది మేడం. మాకు కూడా భయం వేసేది. మేము కూడా ఇంతే కావాలి, తిరిగి కూడా మాకు కూడా ఇంతే కావాలని భయం వేసేది మాకు. ఇక్కడికి వచ్చి నాకు ఆ భయం పోయింది మేడం. భయం పోయింది. ఎందువల్ల భయం పోయింది అంటే వాస్తవం మాకు తెలిసింది మేడం. వాస్తవం అంటే ట్రీట్మెంట్ ముందులే కాదు, మనలో కూడా కొంత సహాయం ఉండాలి, సహకారం ఉండాలి అని అర్థమైంది నాకు. ఇంకొకటి మీరు అంటే అవగాహన చేశారు మాకు, దానివల్ల ఫలితం కూడా ఉంటది. మామూలుగా అది కూడా నిజం మేడం. అసలుకి సంతోషం సగం బలం అంటలా. ఆ విధంగా మీరు మాకు ఆ విధంగా చెప్పారు, ప్రోత్సహించారు. దానివల్ల మాకు ధైర్యంగా ఉంది మేడం. ఓకే, మీ ఆయన ఎట్లాంటి సహకారం నీకు? అంటే పక్కన వాళ్ళు ఏమన్నా అన్నా గానీ వాళ్ళ మాట అసలు పట్టించుకునేదిలే. నాకు ఒకవేళ పీరియడ్ వచ్చినప్పుడు బాధపడ్డా గానీ, పీరియడ్ ఇచ్చిందని బాధపడబాకు, దేవుడికి ఒకటే అడుగు, మంచి బిడ్డ కావాలి, ఒక్క బిడ్డే మంచి బిడ్డ కావాలి అని అడగమని చెప్పేది. నేను కూడా ఆ విధంగానే కోరుకునేది. ఓకే, బిడ్డ కడుపులో లేనప్పుడు కూడా పట్టమని చేసుకొని, నీకోసం అమ్మ నాన్న ఎదురు చేస్తున్నారు, నువ్వు గబాన చేయాలి, నువ్వు ఇట్లా మంచి లక్షణాలు కలిగి ఉండాలి, అంత అంటే ఒక మంచి స్వభావంతోనే ఈ ఆలోచనలోనే ఉండేది. కానీ పక్కన వాళ్ళకి వీళ్ళకి ఇంకా పిల్లకాయలు లేరని వాళ్ళకి అట్లా అనిపించేది. మా మైండ్ మటుకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రిలీఫ్ అయిపోయింది. ఓకే, ఈ లోపు కూడా అందరికి తొందరకి ఆ హాస్పిటల్ కాకుండా ఏ హాస్పిటల్ పోవచ్చు కదా అనేది మేడం. ఓకే, వాళ్ళకి అందరికి అడిగిన వాళ్ళందరికి సమాధానం చెప్పలేక అట్టాలి అని గమ్ముగా అయిపోయింది మేము. ఓకే. సో అంతకుముందు అట్లా చెప్పినప్పుడు బాధపడేది, ఇప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు వేరే హాస్పిటల్ పోవచ్చు కదా అన్నప్పుడు బాధనే కాదు మేడం, ఆ బాధ అదంతా వేరుగా ఉండేది. అంటే భలే దిగులుగా ఉండేది మేడం. అంతేకాకుండా మేము ఇక్కడ 5 నెలలే మేడం ట్రీట్మెంట్ తీసుకున్నది. తర్వాత ఆగిపోయాం, 1 year ఆగిపోయాం. ఈ నెల చూసుకొని హాస్పిటల్కి రావాలనుకుంటున్నాము, నిలబడిపోయింది మేడం. రావడం ప్రెగ్నెన్సీతో హాస్పిటల్కి అడుగు పెట్టాను మేడం నేను. ఆ విధంగానే ఆ అలవాటు మీద ప్రెగ్నెన్సీ నిలబడింది అని తెలిసి తెలవంగానే బిడ్డతో మాట్లాడుతున్నాను మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినానికి కూడా అంటే వాంతుల వల్ల నాకేం సగిచేది లేదు మేడం. పక్కన వాళ్ళు బాగా తినాలి, తినకుండా అంటే కడుపులో బిడ్డ పెరగదు, అందరు ఇదే భయం పెట్టేశారు మేడం నాకు. నాకు కూడా అట్టే 5 నెలలు నేనేం తినలేకపోయాను మేడం. అప్పుడు ఇక్కడికి టాక్ టు బేబీ పుస్తకం తీసుకున్నప్పుడు చదివాను మేడం. దాంట్లో నేను అంటే పౌష్టికాహారం అంతైనా చాలు అని చెప్పి దాంట్లో ఉండింది, దాన్ని చదివాను మేడం నేను. అది చదవగానే నా మైండ్ రిలీఫ్ అయిపోయింది. వీళ్ళందరూ మాట నేను పడుచుకోలేదు మేడం నేను. ఓకే, తర్వాత ఇంకా బిడ్డకి గర్భంలో ఇంకా మళ్ళీ ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం. ఇవి రేపు స్కానింగ్ అనుకో, రేపు స్కానింగ్ అనగానే రోజు బిడ్డతో మాట్లాడుకునేది. రేపు మనం స్కానింగ్ పోతాము, నీ మూమెంట్స్ బాగుండాలి, మనకి స్కానింగ్ బాగా వస్తుంది అంటే రాత్రి పుంటేటప్పుడు బిడ్డతో మాట్లాడుకునేది. ఓకే, డెలివరీ ఎట్లా ఉండింది? డెలివరీ నాకు సిజేరియన్ మేడం. సిజేరియన్ అయిందని బాధ ఏం లేదు మేడం. సరే, సో సిజేరియన్ అని బాధ ఏం లేదు మేడం. ఓకే, సో ఇప్పుడు ట్రీట్మెంట్ 5 నెలలు తీసుకున్నావు, తర్వాత 1 year ట్రీట్మెంట్ తీసుకోలే. ఆ 1 year ఏం చేసినట్టు? ఒకటి 1 year గమ్ముగా ఉండడం వల్ల
మళ్ళీ రాలేదే, లేట్ అయిపోతే ఇట్లనే కాకుండా పోతుందా అనే డౌట్ లేదా? ఏం లేదు మేడం మాకేమి. అంటే మామూలుగా సంతోషం సగం బలం, అది మేము నమ్మేము. మీ వల్ల మాకు సగం అవగాహన కలిగింది. మేము మామూలుగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాం. మా పని మేము చేసుకుంటాం. కాకుంటే ఎదురు చూడలేదు మేడం. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళ మించి ఎదురు చూడలేదు. ఎందుకు ఎదురు చూడలేదంటే మాకు బిడ్డలు పుడతారని నమ్మకం మాకు కలిగింది. మాకు వరం ఆలస్యమైనా పర్వాలే, మంచి బిడ్డ కావాలి. ఒక్క బిడ్డ అయినా గానీ, మంచి లక్షణాలు కలిగిన బిడ్డ కావాలి. ఒక్క బిడ్డ అయినా గానీ దేవుడిని కూడా అట్టే కోరుకునేది మేడం. పీరియడ్స్ వచ్చినా బాధపడేది? అంటే బాధ లేకుండా ఉండదు, కానీ అంత ఎక్కువ కంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కాసేపు ఉండిపోతుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేంత బాధ లేదు అప్పుడు. కానీ ఎందుకన్నా మీద కూడా నాకు కోపం వేసేసి వాళ్ళందరికీ గర్భం వచ్చింది, నాకు రాలేదు. అసలు నాకు పుడతారా పుట్టరని భయం వేసేది నాకు. మళ్ళీ ఏడుకొచ్చినప్పుడు ఒక మేడం చెప్పారు నాకు, అంటే రోడ్డు వేసిన వెంటనే నడవలేరు, అది ఆరినాక దాని ఫలితం ఉంటది. ట్రీట్మెంట్ తీసుకోగానే ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి అనుకోకూడదు మనం. దాని వరంత గడిచినాక దాని పనితీరు బాగుంటది, ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని చెప్పారు మేడం. వెరీ గుడ్. ఆ కాన్సెప్ట్ నా మైండ్ లో నల్ల గుద్దినట్టుగా ఉండిపోయింది మేడం. సగం ధైర్యం ఆ మాట వల్లే వచ్చింది నాకు. సూపర్. తర్వాత ఈ 1 year వెయిట్ చేశారు కదా, అప్పుడు పక్కన వాళ్ళు అడగలేదా ట్రీట్మెంట్ కి పోగలకుండా మీరు గమ్ముగా ఉన్నారే? అడిగారు కానీ మీరు చెప్పిలా ఆ మాటలు ఎక్సైజులు ఎవరన్నా నాతో క్లోజ్ గా ఉన్న అక్కోళ్ళు మాట్లాడినప్పుడు చెప్పేది. వాళ్ళు ఫస్ట్ లో ఈమింతేలే అనుకుని గమ్ముగా వెళ్ళిపోయారు మేడం. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక ఆండాల మేడం వాళ్ళు చెప్పి నీకు బాగా సెట్ అయ్యి నీకు నేచురల్ గానే గర్భం వచ్చింది అని చెప్పి వాళ్ళే అన్నారు మేడం. ఓకే, సో చాలా సంతోషం. అంటే నీవు ఈ వీడియోస్ ఇది చూసిన తర్వాత నువ్వు నేర్చుకునింది బాధపడకూడదు. వీడియోస్ ఓట్లో అందరి ప్రాబ్లమ్స్ అవన్నీ ఒక వరకు సగభాగం అయితే మీ మాటలు చాలా వరకు నాకు నేను తీసుకోగలిగాను మేడం. అంటే బిడ్డకి బిడ్డని ఇట్టా ఈ విధంగా ఈ లక్షణాలతో ఉండాలి అని చెప్పి మీరు అనడం, మామూలుగా ఎవరిని అంటున్నప్పుడు బాధపడకూడదు, మనం మానసికంగా ఉండాలి అనే మాటలు నేను ఎక్కువగా తీసుకున్నాను, ఎక్కువగా నమ్మాను. మామూలుగా చదువుకునేటప్పుడు కూడా సంతోషమే సగం బలం. నేను 10th వరకే మేడం చదువుకున్నాను. అందువల్ల ఆ మాటలు నేను బాగా ఈజీగా తీసుకోగలిగాను, నమ్మగలిగాను. సంతోషంగానే ఉన్నారు. సరే 1 year అయిన తర్వాత ఊరికే వచ్చి ఒకసారి మళ్ళీ చూపించుకుంటాం అనుకున్నారు. ఇక్కడ ఇక్కడికే వద్దాం అనుకున్నారు. మళ్ళీ ఎందుకు ఇక్కడే రావాలనుకున్నారు? వేరే దగ్గర పోవచ్చు కదా. మేము ఇక్కడికి వచ్చినాక ఇంకా మాకు ఈ వాతావరణంలోనే మాకు నమ్మకం కుదిరింది. కాకుంటే మాకు పరిస్థితులు బాగలేక ఆగాం. మళ్ళీ వీలు చూసుకొని వచ్చిన ఇక్కడికే రావాలనుకున్నాం మేడం. మేము ఆ గర్భం నిలబడిన ఆ నెల వేరే ఏ విషయమైనా జరిగిందా? ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్ జరగడం, లేదంటే ఊరు ప్రయాణాలు, బంధువులు వచ్చి ఉండడం, అట్లా ఏదైనా? అంటే వరి కోతలు మేడం, ఆ పనిలో పడిపోయాం మేము. ఓకే, చాలా పనిలోనే ఉన్నాం. అంతే కదా. ఈ ఊరు కోతలు అయిపోగానే హాస్పిటల్ కి చూపించుకోవాలి, ఈ అడవిలోనే ఉండే మేము. వెరీ గుడ్. కాబట్టి ఆ నెల దాని గురించి అస్సలేం ఆలోచించనే లేదు. మామూలుగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి మేము పీరియడ్ ఇంకా 2-3 రోజుల్లో అనంగా పీరియడ్ వస్తుంది, గర్భం నిలబడుతుందేమో అని ఆశ ఉండేది. నెల మొత్తం ఆశ ఉండేదిలే. ఇంక 2 రోజుల దగ్గరకు వచ్చినప్పుడు అంటే పీరియడ్ వచ్చేస్తుంది, ఇంక 2 రోజుల్లో గర్భం నిలబడుతుందేమో అప్పుడు ఆలోచనకు వచ్చేది. అది వరకు రోజు నిమిషం గుర్తుకొచ్చేది మేడం. ఓకే.
కాకపోతే ఆ నిలబడి నెల మాత్రం వరి కోతలు ఉండేది కాబట్టి అస్సలు దాని గురించి ఆలోచన. ఇప్పుడు అర్థమైంది ఏంది 1 year ఎందుకు లేట్ అయింది. నువ్వు చెప్పినావు కదా, నెల పొడిగితే గుర్తు ఉండదు, కానీ అది వచ్చే 2 రోజులు 3 రోజుల ముందు అది గుర్తు వచ్చి వస్తుందా, నిలుస్తుందా, నిలవదా, అది ఎప్పుడు వదిలిపెట్టగలిగావు. ఈ వరి కోతలకు పైన వస్తుంది, ఇంకా వరి కోతలు అయిన తర్వాత చూపిస్తాం అనుకునేటప్పుడు ఆ నెల ఏమి ఆలోచించలే లేదు. తర్వాత ఇంకోటి కూడా, ఇప్పుడు మామూలుగా ఇది గర్భంకు ప్రయత్నం చేసినా పలానా రోజులు అట్లా భార్యాభర్తలు కలిసి ఉండేదా, అట్లా ఏమి లేదా? అట్టేం లేదు. లేదు, మంచిది. కాకపోతే ఇది మాత్రం ఎదురు చూడడం మాత్రం ఉండింది. ఎదురు చూడడం, భయపడడం, దిగులు పడడం వదిలేసుకున్నా అక్కడికి వచ్చినాక. అయినా పీరియడ్స్ ముందు కొద్దిగా ఉంటుంది, కొద్దిగా అంటే నెల వస్తుంది ఇంక 2 రోజులు 3 రోజుల్లో నిలబడుతుందేమో అని ఆశ ఉండేది. అదే, అది కూడా ఆ ఎదురు చూడడం కూడా లేనప్పుడే ఇది ఈజీగా వచ్చేస్తుంది. చాలా సంతోషం. నువ్వు ఈ ఒక్క పాయింటే మళ్ళీ కూడా మనం చూస్తాం. ఎదురు చూడడం అన్నీ బాగానే ఉన్నా కూడా ఆ పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూడడం ఉన్నా కూడా ఇది నిలిచేది కాదు. మనం చాలా వీడియోస్లో కూడా చూస్తుంటాం. 799 శ్రీలత కూడా చెప్తుంది, 12 ఏళ్ళు ఆమె 2వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం, ఆ 10 ఏళ్ళు ఎదురు చూసి చూసి లాస్ట్లో టెస్ట్ బేబీ చేసి కూడా రాలేదని బాధతో వదిలిపెట్టింది. వదిలిపెట్టిన నెల వచ్చేసింది. అట్లా అంత ఈజీగా వదిలిపెట్టినప్పుడు పని చేసేదాన్ని తెలియకుండా మనం ఎదురు చూసి చూసి మనకి ఇష్టం కాబట్టి మనం ఎదురు చూడడం కరెక్ట్ అనుకొని చేసి దాన్ని పని చేయలేకుండా చేసేస్తున్నాం. అది ఎక్కడో ఆ ఒక పాయింట్ మనకి దిగాలి. అది మనం ఈజీగా కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఇంకా ఈజీగా చేస్తాం. థ్యాంక్స్ అమ్మా. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే, సంతోషమ్మా. ఓకే, మీ బిడ్డ చాలా గొప్పగా వస్తుంది. మళ్ళీ పెద్దగా అయినప్పుడు అప్పుడప్పుడు తీసుకొని వచ్చి చూపించి, ఎందుకంటే చూడాలి అంటే తల్లి ప్రెగ్నెన్సీ ముందే ఆ ఫెల్ట్ నీడ్ ఉంది నీకు. మామూలు బిడ్డ ఇట్లంతా కాకూడదు అనేది, అందుకని ఎంత గొప్పగా వస్తుంది చూస్తాం. థ్యాంక్స్ అమ్మా. ఇది మంచి లక్షణాలు ఉండాలి అని ఎట్లా ఆలోచన వచ్చింది? నాకు ముందు మామూలుగా పిల్లలు కావాలి అనే ఉండేది సార్. నాకు పట్టుదల ఉండేది. దాంట్లో సగభాగం భయం ఉండేది. ఈ వాతావరణం, ఈ బయట జరిగే వాటి గురించి, పిల్లలు మంచి నడవడితో ఉంటారో ఉండరో అని భయం వేసేది. పిల్లలేం కావాలి కానీ మంచి లక్షణాలతో ఉంటారో ఉండరో అని భయం వేసేది. భయం వేసేదే కానీ నా బిడ్డ ఇట్టుండాలి అని చెప్పుకోలేకపోయేది నేను. నాకు అంత అవగాహన లేదు. ఇక్కడికి వచ్చినాక వీడియో చూడమన్నప్పుడు ముందు మేడం చేసే ప్లేయరు, దానివల్ల నేను ఈ విధంగా చెప్పుకోవాలి, ఖచ్చితంగా నాకు ఇలాంటి పిల్లలే పుడతారు అని నమ్మకం కలిగింది. చెప్పుకునే ధైర్యం వచ్చింది. ఇంకా ఇంకా మంచిగా చెప్పుకోగలిగాను. మళ్ళీ మేడం, మనం మంచి విత్తనం వేసినప్పుడు మంచి మొక్కే వస్తుంది అని మేడం చెప్పారు. ఆ మాట వల్ల ఇంకా పూర్తి నమ్మకం కలిగింది నాకు. వెరీ గుడ్, బాగా మీరు పట్టుకున్నారు మేడం చెప్పింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత కాల పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు. తర్వాత వాళ్ళకి దేనికి టైం ఉండటంలా. ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా చూస్తాను, భార్య వాళ్ళ మదర్ ఇన్లాతోనో ఎవరితోనో వస్తారు. భర్త అని అడిగితే ఆఫీస్ ఏదో బిజీ. ఈమె చేసే వాటిల్లో ఆయన ఏమైనా చేస్తున్నాడా, వీడియోస్ చూస్తున్నాడా, లేకపోతే దీనికి సంబంధించిన బుక్ చదువుతున్నాడా అంటే లేదు అని చెప్తారు. అంటే ప్రయారిటీస్ వీ హ్యావ్ లాస్ట్. ఏది చాలా ముఖ్యము అనేది ఓకే, మనం చేసే జాబ్లో రాణించాలన్నా, సర్వైవ్ కావాలన్నా వర్క్ చేయాల్సిందే. కానీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో కూడా చాలామంది హస్బెండ్స్ ఎనఫ్ టైము ఇవ్వట్లేదు.
అది ఇవ్వలేక అని నేను అనుకోను. ఇవ్వలేక ఒకటి ఇవ్వాలనుకుంటే కొద్దిగైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు పిల్లలు లేట్ అయిన వాళ్ళందరికీ ఒక డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంది. మామూలుగా పెళ్లి కాగానే 2 months 3 months ఎప్పుడో గర్భం వచ్చేస్తుంది, డెలివరీ అవుతుంది, పిల్లలు పెరుగుతారు. కానీ మీకు 1 year 2 years 3 years లేట్ అయినప్పుడు యూ హ్యావ్ టైమ్ టు థింక్. మదర్ ఏ విధమైన బిడ్డని కావాలి అనుకుంటే ఆమె కోరుకొని డిజైన్ చేసుకొని పుట్టించుకోవచ్చు. ఇది ట్రూత్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమంది అయినా చదివి ఉంటారు, మా కౌన్సిలర్స్ కూడా చెప్పి ఉంటారు. చాలామంది గ్రేట్ పీపుల్, అబ్దుల్ కలాం కానీ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ కానీ, వివేకానంద కానీ, వాళ్ళ లైఫ్ హిస్టరీస్ అన్నీ మీరు చదవండి. వాళ్ళ గొప్పతనానికి కారణము ఎవరు అని చెప్తారంటే అల్టిమేట్గా పేరెంట్స్. దాంట్లో మోస్ట్లీ 90% విల్ సే మదర్. నేను చాలాసార్లు చెప్పున్నాను, వివేకానంద ఆయన ఆటోబయోగ్రఫీలో తెలుగులో నా ఆత్మకథ అని ఉంటుంది, అది చదవండి. ఫస్ట్ పేజీ ఎత్తుకోవడంలోనే సెకండ్ పారాగ్రాఫ్లో ఆయన జన్మ రహస్యం, అంటే నేను ఇట్లా ఎందుకున్నాను అనేదానికి. మా మదర్ నన్ను డిజైన్ చేసింది, నేను యాక్సిడెంటల్గా పుట్టలేదు. నేను పుట్టేదానికి 2 ఏళ్ల ముందు నుంచి నేను ఎలా ఉండాలంటే అప్పుడు వాళ్ళకేం తెలుసు, పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు. సేమ్ థాట్, మై సన్ షుడ్ బి లైక్ దిస్. ఇవన్నీ చేసింది మా అమ్మ, నేను పుట్టాను అని రాస్తాడు. అంటే ప్రెగ్నెన్సీలోనే కాదు, షేప్ చేసుకోవచ్చు. ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, 2 years బిఫోర్ నుంచి షీ ఈజ్ ఇన్ ద సేమ్ థాట్ ప్రాసెస్, ఎటువంటి బిడ్డ కలగాలి అని. అరే మరి గర్భం రాకముందే తల్లి అనుకుంటే అటువంటి బిడ్డ పుడతారా అంటే డెఫినెట్గా మనలో నుంచే కదా. ఎక్కడి నుంచి? తల్లి కంట్రిబ్యూషన్ ఎగ్ కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, ఎగ్ కూడా ఒక మెమొరీ ఉంటుంది. మన థాట్స్ ఇవన్నీ కూడా ఎగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఆఫ్ కోర్స్ ఫాదర్ దగ్గర నుంచి స్పెర్మ్ వస్తుంది. అందువల్ల ఈవెన్ బిఫోర్ ద చైల్డ్ ఈజ్ బార్న్ మీరు ఎటువంటి బిడ్డ కావాలి అని ఆలోచించవచ్చు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మీ ఆలోచనలు ఎక్కడుంటాయి అని అంటే, ఇంకా రావట్లేదు, వస్తుందా రాదా, లేట్ అయిపోతుంది అనే, అది మానవ సహజం. ఇప్పుడు నేను మాట్లాడడంలో చెప్పడం సులభం, కానీ ఆ పరిస్థితిలో ఉన్నవాడు చేయడం కష్టం. కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎలాగో గ్యాప్ వచ్చింది, టైం ఉంది, గర్భం వచ్చేటప్పుడే వస్తుంది, మన ప్రయత్నంలో ఉన్నాము. కానీ పుట్టే బిడ్డ ఎలా ఉండాలి అని మీరు డిజైన్ చేసుకోవాల్సిన టైం ఇది. బికాజ్ యూ హ్యావ్ గాట్ టైం. న్యాచురల్గా వచ్చే వాళ్ళకి ఈ టైం ఉండదు, అన్లెస్ వాళ్ళకి మ్యారేజ్గా అయ్యేటప్పుడే కానీ ముందే కానీ ఇవన్నీ తెలిసి ఉండి. ఇంకొక గ్రేటెస్ట్ రెవల్యూషన్, అది నేను చాలాసార్లు ఇట్లా ప్రెగ్నెంట్ మదర్స్తో మాట్లాడినప్పుడు కానీ, ఈ ఫర్టిలిటీ చూసినప్పుడు కానీ తెలిసిన ఏకైక విషయం ఏంటంటే, మీరు ఆన్సర్ చేయాలి. ప్రపంచంలో చాలా విషయాల్లో అసమానతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో ఎట్లా? రిచ్ కంట్రీ, పూర్ కంట్రీ, రిచ్ పర్సన్, పూర్ పర్సన్, ఇంటెలిజెంట్, అన్ఇంటెలిజెంట్, తర్వాత ఒక క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలీజన్, ఎథ్నిసిటీ,
ఇట్లా చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఓన్లీ మదర్హుడ్లో మాత్రమే అసమానత లేదు. ఎట్లా చెప్పొచ్చు అంటే, పూరెస్ట్, అన్ఎడ్యుకేటెడ్, అన్ఇంటెలిజెంట్ అయినా ఆ తల్లికి బలమైన సంకల్పం ఉంటే గొప్ప బిడ్డను పుట్టించవచ్చు. యు మే బి ది రిచెస్ట్ పర్సన్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అటువంటి బిడ్డ కావాలి అనే సంకల్పం లేకపోతే వాళ్ళు పుట్టించలేరు. మనం మామూలుగా పెరిగేటప్పుడు సమాజంలో చిన్నప్పుడు చాలామందిని చూస్తాం. కొన్నిసార్లు కొందరు ఏం చెప్తారు, మా పేరెంట్స్ నన్ను చదివించలేకపోయారు, అందువల్ల నేను ఆగిపోయాను, లేకపోతే ఆ కోర్స్ చేయలేకపోయాను, ఈ కోర్స్ చేయలేకపోయాను అని. బట్ నో మదర్ కెన్ సే దట్, బికాజ్ ఇట్స్ నాట్ ఎ బార్. డబ్బులు ఉండడం లేకపోవడము, ఇంటెలిజెన్స్ ఉండడము లేకపోవడము, లేకపోతే గొప్ప స్థాయిలో ఉండడం లేకపోవడము, పవర్ ఎక్కువ ఉండడము లేకపోవడము, దే ఆర్ ఆల్ నాట్ నెససరీ టు ప్రొడ్యూస్ ఎ గ్రేట్ చైల్డ్. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, అవన్నీ దే ఆర్ ఆల్ ఇమ్మెటీరియల్. వాటికి జీరో. కేవలం ఇప్పుడు వివేకానందుడి మదర్ చేసినట్టు, ఆమె ఏం చదువుకుందో నాకు తెలియదు, నేను ఆఫ్ కోర్స్ టోటల్గా చదవలే, కానీ అప్పట్లో కొద్దిగా తక్కువే ఉంటుంది. కేవలం ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఐ వాంట్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఎ చైల్డ్. సో అది ఎవరికి ఉంది? వివేకానందుడి మదర్కి ఒక్కరికే ఉందా, లేకపోతే మీ అందరికి లేదా? మీ అందరికి కూడా ఉందా? గాడ్ హ్యాస్ బీన్ పార్షియల్? ఐ డోంట్ థింక్. ఎవరో గొప్ప వ్యక్తుల మదర్స్కే ఇటువంటి కేపబిలిటీస్ ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ ఆర్డినరీ పీపుల్ని పుట్టించడానికని ఆయన ఇవ్వలే. హీ హాజ్ గివన్ ఎవ్రీథింగ్. మనం ఉపయోగించుకోకపోతే మనం ఏం చేయలేం కదా. చాలామంది ఎడ్యుకేటెడ్ కానీ వెరీ రిచ్ పీపుల్ కానీ వాళ్ళ పిల్లలకి చాలా ఆస్తులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగపరిచి ఇంకా బెటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలే మొత్తం కాజేసి నాశనం చేసిన వాళ్ళు ఉంటారు. అది తండ్రి తప్పు కాదు కదా. అట్లా గాడ్ హ్యాస్ గివన్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ కేపబిలిటీస్ ఫర్ ఎవ్రీ మదర్. మదర్హుడ్లోనే ప్రపంచం మొత్తంలో నేను చూసిన దాంట్లో ఆల్ ఆర్ ఈక్వల్, దెర్ ఆర్ నో ఇన్ఈక్వాలిటీస్. ఇది ఉంది కాబట్టి నేను చేయగలిగాను అని చెప్పే సమస్య లేదు. ఏది లేకపోయినా యూ కెన్ బి ఏ గుడ్ మదర్. సో అందుకని ఈ కేపబిలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి అని ఫస్ట్ మీరు గుర్తించండి. గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది. మీరు బాగా చక్కగా మాట్లాడారు. మీ పాపేనా అక్కడ ఉండింది? రైట్. సో ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలలు. రైట్. ఆల్